ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి పలు విభజన అంశాలు తెరపైకి వచ్చాయి. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్నందున అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియనున్నందున హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. విభజన అంశాలు, వివాదాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో విభజన అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని, ఏకాభిప్రాయంతో విభజన పూర్తయిన అంశాలు, పెండింగ్లో ఉన్న వాటి వివరాలన్నీ అందులో పొందుపర్చాలని రేవంత్ రెడ్డి అన్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, విద్యుత్ సంస్థల బకాయిల వివాదం తేలలేదని వారు చెప్పారు. ఇప్పటి వరకు తేలని అంశాలు, వివాద పరిష్కారానికి చేసిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణపై చర్చించారు. 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా ఉద్యోగుల బదిలీల వంటివి ముందుగా పూర్తి చేయాలని, 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీఠముడి పడిన అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.